స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి 2 మాసంలో అయిపోయిందమ్మా, 2 నెలలు అయినా 3 నెలలు తిరిగి మన సంఘంతో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ఆధిక్యతను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంత అననుకూలమైనటువంటి వాతావరణంలో సైతము దేవుడిని ఆరాధించడానికి వచ్చినటువంటి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు అత్యధికముగా ఆశీర్వదించుగాక, దీవించుగాక. సరే, మనం సరస్వతి వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికల్లో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు చేసినంత గొప్ప పరిచర్య బహుశా యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి 11 మంది శిష్యులు కూడా చేయలేదు అనుకుంటారు. ఆయనకు పరిచర్య అంటే, ఆత్మలంటే, సంఘాలంటే చాలా చాలా భారము కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే శిష్యుల్లో చాలామందికి కుటుంబాలు ఉన్నాయి. అటు కుటుంబాన్ని బాధ్యతలలోనూ ఇటు సంఘ బాధ్యతల్లో కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలుకు కుటుంబ బాధ్యత లేదు, భార్య పిల్లలు ఇలాంటి కుటుంబం అనేటటువంటి బాధ్యత లేదు. అతనికి ఉన్న భారం వల్ల ఒకటి అది యేసుక్రీస్తు తనకు అప్పగించినటువంటి ఆత్మల సంఘముల యొక్క భారము బాధ్యత తనకి కలిగి ఉంది. సో ఆ భారమును బాధ్యతను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిర్లక్ష్యం చేయటం లేదు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిర్లక్ష్యం చేయటం లేదు. అంటే ఆయన ఈ యొక్క మనం పత్రికలను మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా పత్రికలు ఆయన చెరసాలలో ఉండి రాశాడు. చెరసాలలో అతన్ని బంధించారు. ఎందుకు బంధించారు? దొంగతనం చేశాడని, లేకపోతే హత్య చేశాడని, లేకపోతే ఇంకా నానా రకాలమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు చేస్తూ ఉన్నాడని చెరసాలలో వేయలేదు. అతన్ని ఎందుకు చెరసాలలో వేశారు అని అంటే, దేవుని యొక్క సత్య రాజ్య సువార్త ఉన్నట్టుగా ప్రకటిస్తూ పాపులను పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నాడని అతన్ని చెరసాలలో వేశారు. ఎందుకంటే ఇతన్ని బయట పెడితే సువార్త చెప్పకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని చెరసాలలో వేస్తే ఎవరికి సువార్త చెప్తాడు? ఎవరికి చెప్పలేడు. అలాంటి ఉద్దేశంతో ఈయనను చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో ఉండి కూడా ఆత్మలో దేవుడు తనకు బయలుపరుస్తున్నటువంటి సంఘాల యొక్క పరిస్థితిని తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి ఆ పరిస్థితులను తిరిగి అదే ఆత్మలో హెచ్చరికల రూపంలో ఆయన పత్రికలను రాశాడు. పత్రికలు అని అంటే ఉత్తరాలు. మనం కూడా అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకుంటాం కదా. ఇప్పుడు ఉత్తరాలు రాసుకోవడం తగ్గిపోయింది. ఇప్పుడు అంతా ఫోన్లోనే మనము ఉత్తరాల రూపంలో మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నాం. అయ్యగారు కూడా చాలా చక్కగా మీ అందరికీ మెసేజ్ పెడతాడు కదా. ఒకరోజు ముందే సాటర్డేలే పెడతాడు. ఏమని? కొడపాకలో పలానా సమయంలోను, మెదక్లో పలానా సమయంలో మరి ఆరాధనలు జరుగుతాయి కాబట్టి అందులో అందరూ కూడా ఆత్మపూర్వకంగా పాలు పొందుకోవాలి అని తెలియజేస్తాడు. ఎందుకు అని అంటే అది సంఘాలను బట్టి దేవుడు తనకు అప్పగించినటువంటి ఆత్మల భారం. అది పెట్టకపోయినా కూడా రావచ్చు కదా, మెసేజ్ పెట్టకపోయినా కూడా రావచ్చు కదా. ఎందుకంటే ఎవ్రీ ఫస్ట్ సండే ఉండేటటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిది. అయినా సరే ఏంటి, ఆ ఆత్మల యొక్క భారమును బట్టి కూడా ఆ యొక్క మెసేజ్ని పంపిస్తున్నాడు. అలాగే ఇక్కడ తన చేతి వాత ద్వారా ఒక మెసేజ్ని ఈ గలతీ సంఘానికి రాసి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకంటే ఫోన్ ఉంది, లేకపోతే ఉత్తరం రాయాలంటే చాలా అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ఆయన చెరసాలలో ఉన్నాడు. ఆయనను సంఖ్యల చేత బంధించారు. అంతేకాకుండా ఈ మెడ నుంచి కాళ్ళ వరకు కూడా ఒక చాలా బరువైనటువంటి ఒక రాతిని కూడా బోండగా కట్టారు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఎక్కడ ఉన్నాడో, ఏ గదిలో ఉన్నాడో ఆ గదిలోనే కాలకృత్యాలు చేసుకోవాలి. ఆ గదిలోనే వాళ్ళు పెట్టింది తినాలి. ఒక ప్రక్క తన కాలకృత్యాలు వేసుకున్నటువంటి దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి దుర్వాసనను పీలుస్తూనే
ఇంకో ప్రక్క వారు ఇచ్చినటువంటి శారీరకమైనటువంటి భోజనమును భుజిస్తూనే ఇంకో ప్రక్క ఆత్మల భారము కూడా కలిగి ఉండి చాలా కష్టం మీద ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. అందుకే మీరు కొన్ని పత్రికల్లో చూస్తే నేను పెద్ద అక్షరాలతో రాస్తూ ఉన్నాను అని అంటాడు. పెద్ద అక్షరాలతో రాస్తున్నానంటే అర్థం ఏంటి? రాయలేనటువంటి పరిస్థితుల్లో, రాసే అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి కొన్ని అక్షరాలు సరిగా కాకుండా అటు ఇటుగా పైకి కిందికి అయిపోతూ ఉన్నాయి అని అర్థంలో అన్నమాట. సో అలాంటి ఒక గలతీ సంఘములో జరుగుతున్నటువంటి క్రియలను దేవుడు ఈ యొక్క పౌలుకు, చెరసాలలో ఉన్నటువంటి పౌలుకు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచినటువంటి విషయాన్ని ఈ సమయంలో మనము ధ్యానించుకున్నాం. గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి మాటను చాలా క్లుప్తంగా మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మనం ముగించుకున్నాం. ఎందుకంటే వాతావరణం కూడా సరిగా లేదు. మరి ఇక్కడ నేను ముగించుకొని మరి నిజామాబాద్, నిర్మల్ ఆ కొన్ని ప్రాంతాలు కూడా మరి దర్శించి తిరిగి నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాలి కనుక మనము త్వరగా ముందుకు వెళ్దాం. 13వ వచనాన్ని చదవండి బిడ్డ. 5:13 త్వరగా. సహోదరులారా, ఇప్పుడు ఇక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి త్రిత్వము మనలను ఎందుకు పిలిచాడో చెప్తున్నాడు. పిలుపుకు తగినటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనము జీవించాలి. ఎందుకు పిలిచాడని చెప్తున్నాడంటే మనము స్వతంత్రులగుటకు పిలువబడ్డాము అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము స్వతంత్రంగా జీవించాలి అని పిలువబడ్డాము అని అంటున్నాడు. మరి స్వాతంత్రము లేదా స్వతంత్రము అని అంటే అర్థము ఏంటి అని కనుక మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనము ఆలోచన చేస్తే 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే స్వాతంత్రము వచ్చింది అని మనం ఎందుకు చెప్తున్నాము? స్వాతంత్రం వచ్చింది అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? అంటే నీకు స్వాతంత్రము ఒక అర్థం నీకు తెలిసింది. ఆ స్వాతంత్రం యొక్క అర్థం నీకు ఎలా తెలిసిందంటే ఈ స్వాతంత్రం 1947వ సంవత్సరంలో, దానికి ముందు ఈ భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యంలో వారి యొక్క పరిపాలనలో ఉంది. అవునా కాదా? బ్రిటిష్ యొక్క పరిపాలనలో, బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంలో భారతదేశం యొక్క పరిపాలన ఉంది. అంటే భారతీయులందరూ కూడా ఆ బ్రిటిష్ వారు ఏమి చెబితే అది చేస్తున్నారు. ఏం పనులు చేయమంటే ఆ పనులు చేస్తున్నారు. ఒకప్పుడు బైబిల్ లేఖన ఆధార ప్రకారముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు యొక్క ప్రభుత్వం యొక్క నీడల్లో ఎలా ఇశ్రాయేలీయులు ఉండేనో అదే విధముగా మనమందరం కూడా 47వ సంవత్సరానికి ముందు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంలో, వారి ప్రభుత్వంలో మనం ఉన్నాం. సో అలా ఉండటం భారతీయులకు ఇష్టము లేదు. సో వారి పరిపాలన మేము ఉండటానికి ఇష్టపడటం లేదు. మా అంతట మేము ఉండగలము, మా అంతట మేము పనులు చేసుకోగలము. కాబట్టి మేము వారికి పని చేసి పెట్టి, వారికి పన్ను కట్టి, వాడు పెట్టేటటువంటి తిండి మేము ఎందుకు తినాలి అనేటటువంటి ఆలోచనతో భారతీయులందరూ కూడా ఒక ఆలోచన కలిగి అందులో నుంచి ముఖ్యులు ఈ యొక్క పోరాటంలో ముందుకు వచ్చారు. అలా రావటం వలన చివరిసారిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి పరిశుద్ధ లేఖన ఆధారములను చేసుకొని పోరాడాడు. అంతకు ముందు పోరాడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధ లేఖనములు ఆధారము చేసుకొని పోరాడిన వారు కాదు. ఎందుకు పరిశుద్ధ లేఖనములను ఆధారం చేసుకుని పోరాడిన వారు కాదని చెప్తున్నానంటే వారు చేతిలో ఆయుధాలను పట్టి పోరాడారు, కానీ స్వాతంత్రాన్ని తెచ్చుకోలేకపోయారు. అయితే సువార్తలను బాగా చదివి, ఆ సువార్తలను అర్థం చేసుకొని, ఆ సువార్తలలో వ్రాయబడినటువంటి లేఖనములను ఆధారం చేసుకొని వాటిని పాటించి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగాడు గాంధీ గారు. క్రైస్తవులో అందుకే సత్యాగ్రహము అనంటే ఉపవాసముల ద్వారా మాత్రమే నేను ఈ భారతదేశానికి, అనగా బ్రిటిష్ ప్రభుత్వము నుంచి నా భారతదేశాన్ని బయటికి తీసుకురాగలను. అంతేకాకుండా గాంధీ గారు చెప్పారు అని అంటారు. ఏం చెప్పారంటారు గాంధీ గారు? ఒక చెప్పది కొడితే ఇంకో చూపించాలని గాంధీ గారు చెప్పారు అని అంటారు. కానీ గాంధీ గారు దేనిలో నుంచి చదువుకొని నేర్చుకొని చెప్పాడు? సువార్తలలో
యేసుక్రీస్తు అన్న మాటను సువార్తలో రాయబడిన దాన్ని చదివి దాన్ని ప్రపంచానికి చెప్పారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని చెప్పిన మాట గాంధీ గారిది కాదు. అది మనము నమ్మి విశ్వసించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. క్రైస్తవులో సో ఎవరికి స్వాతంత్రం కావాలన్నా, ఎవరు ఏది జీవితంలో సాధించాలన్నా, విజయాలను సాధించాలన్నా వారు చేయాల్సినటువంటిది ఒకటే ఒక పోరాటము, ఉపవాసము ద్వారా దేవుని సన్నిధిలో పోరాటం చేయాలి అని నేర్చుకున్నాడు. ఆ విధముగా ఒక ఇంగ్లీష్ వాడు పరిపాలిస్తున్నటువంటి దాంట్లో నుంచి మనము స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అని అంటున్నాడు. ఇది మనకు అర్థమైంది స్వాతంత్రం అంటే ఏంటో. అలాగే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీ యొక్క స్వాతంత్రము కొరకు మీరు పిలువబడ్డారంటే ఆత్మీయంగా మనకు కూడా స్వాతంత్రము వచ్చింది. మనకు దేనిలో నుండి స్వాతంత్రం వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పండి. ఇది అర్థమైపోయింది కదా మీకు. బ్రిటిష్ యొక్క ప్రభుత్వంలో నుంచి మనకు వచ్చింది. దానికి ముందు అంటే గాంధీ గారు తీసుకురావడానికి ముందు పోరాటంతో తీసుకురావాలనుకున్నటువంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు. అందులో ఈ మధ్యనే ఒక సినిమా రిలీజ్ అయింది కదా, చాలా ఫేమస్ అయిపోయింది. అదేదో పాన్ ఇండియా అని ఇది అయిపోయింది. RRR ట్రిబుల్-R. అందులో అల్లూరి సీతారామరాజు అని ఒకటి, ఇంకోటి ఏదమ్మా కొమరం భీమ్. సో అల్లూరి సీతారామరాజు మనందరికి కూడా ఫేమస్. సో ఆ బ్రిటిష్ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో అతని పేరు ఉంటుంది కదా, అల్లూరి సీతారామరాజు చివరి డైలాగ్ కొడుతున్నప్పుడు అంటాడు, ఏమంటాడంటే అతన్ని గంటోడు కొడుతుంటారు కదా, నువ్వు నన్ను నా ఒక్కొక్క రక్తపు బొట్టులో నుండి 100 మంది అల్లూరి సీతారామరాజును పుడతారు అని చెప్తూ ఉంటాడు. సో అక్కడ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చెబితే అది ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. అలాగే మనకు స్వాతంత్రం ఎందులో నుంచి వచ్చిందంటే, పాపపు సామ్రాజ్యములో నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు స్వాతంత్రమును తీసుకొని వచ్చాడు. పాపపు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సాతానులో నుండి నన్ను విడిపించాడు. స్వాతంత్రము అంటే విడిపించబడుట. క్రైస్తవులో బానిసత్వములో నుంచి విడిపించబడుట, దాస్యపు జీవితములో నుంచి విడిపించబడుట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కపాలమని అర్థమించేటటువంటి గొల్గొతా కొండ మీద కార్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి యవ్వన పరిశుద్ధ రక్తము ద్వారా నీవు నేను మనం అందరము ఏమి కాగలిగాము అనంటే, పాప సామ్రాజ్యమైనటువంటి అపవాది సాతానుగాడు పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలనలో నుంచి మనము విముక్తిని పొందుకొని మనము స్వతంత్రులము అయ్యాము. దీని కొరకు మీరు పిలువబడ్డారు అని పౌలు ఆత్మల భారము కలిగి ఆయన ఉత్తరమును రాస్తూ ఉన్నాడు. నేను ప్రయాసపడి మిమ్మల్ని పాపములో నుంచి బయటికి రండి అని సువార్త చెప్పాను. ఎందుకు పాపములో నుంచి బయటికి రమ్మని చెప్పాను? ఆ పాపం వల్ల మీకు వచ్చేటటువంటి జీతము నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి ఆ మరణము మీకు రాబోతుంది. దానికి ముందు ఈ లోకములో మీరు ఏ సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు అనుభవించలేరు అని మీకు సువార్తను ప్రకటింపచేస్తే, ఆ సువార్తను నమ్మి విశ్వసించి మీరు నీటి బాప్తిసం వల్ల రక్షణ పొంది ఒక సంఘ సభ్యత్వమును మీరు పొందుకుంటారు, ఒక సంఘ సభ్యులయ్యారు. అలా సంఘ సభ్యులు అయినటువంటి మీకు స్వాతంత్రమును గురించి మీకు చాలా వివరంగా వివరించి తెలియచేశారు. ఆ స్వాతంత్రమునకు తగినట్టుగా మీరు జీవిస్తారని మాట ఇచ్చి ఆ విధంగా మీరు సంఘములో నడుచుకుంటున్నారు. అయితే నేను మీ అందరి కొరకు ప్రార్థనలో నేను గడుపుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఆత్మ నాకు ఏం బయలుపరిచాడు అని అంటే, మీకు ఏ స్వాతంత్రము ఇవ్వబడిందో ఆ స్వాతంత్రమును మీరు దుర్వినియోగము చేస్తున్నారని నాకు దేవుడు బయలుపరిచాడు అంటున్నాడు. మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారని దేవుడు ఆత్మలో నాకు బయలుపరిచాడు. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి ఆ స్వాతంత్రాన్ని దేన్నైతే మీరు విడిచిపెట్టి వచ్చారు, తిరిగి దానికే మీరు హేతువు చేసుకొనకూడదు అని అక్కడ రాస్తూ ఉన్నాడు. చదువున్నారా? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు అన్న దగ్గర మనం ఏం పెట్టుకుందాము అని అంటే,
పరిశుద్ధులుగా ఉండుటకు, ప్రైజ్ ది లార్డ్, పాపము లేని వారుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు గలతీ సంఘానికి చెప్పాలనుకున్నాడు, ఈ రోజు మన సంఘానికి చెప్పాలనుకుంటున్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆ క్రైస్తవులము అని చెప్పుకునేటటువంటి వారిలో రహస్య రాకడ కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ హెచ్చరిక. క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారి కొరకు ఈ ప్రసంగము కాదు, ఈ హెచ్చరిక కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాత్రమే కాదు, చాలా దినాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఒక మాట మనం వింటూ వస్తున్నాం. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు శ్రమలు ఉండవండి, మీకు కష్టాలు ఉండవండి, మీకు అవమానాలు ఉండవండి, మీకు దుఃఖములు ఉండవండి, మీ ప్రతి పరిస్థితి కూడా చక్కపరచబడుతుంది అన్న ఈ వార్తలను చెప్పి, ఈ వార్తలను నమ్మింపచేసి ఏం చేస్తున్నారు? నీటి బాప్తిస్మము ద్వారా క్రైస్తవ సమాజంలోనికి చేర్చుకుంటున్నారు. కానీ అది అబద్ధపు బోధ, అది సరి అయినటువంటి బోధ కానే కాదది. యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తనముల యొక్క ఉపమానం చెప్పాడు. అది 3 సువార్తల్లో కూడా అది లిఖించబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో. యేసు చెప్పినటువంటి ఉపమానంలో విత్తనమును దేనితో పోల్చాడు? ఒక వ్యక్తి విత్తనములు పట్టుకొని చల్లటానికి వెళ్ళాడు కదా. చల్లడానికి వెళితే అవి కొన్ని నేలలో పడ్డాయి అన్నాడు. ఒకటి మొట్టమొదట దారి ప్రక్కన అన్నాడు, ఆ తర్వాత రాతి నేల అన్నాడు, ఆ తర్వాత ముళ్ళ తుప్పు అన్నాడు, ఆ తర్వాత మంచి నేల అన్నాడు. ఈ విషయం అర్థం కాక, ఈ ఉపమానం అర్థం కాక, ఈ పారబుల్ అర్థం కాక, అసలు ఈ ఉపమానం యొక్క భావం ఏంటయ్యా, మాకెందుకు ప్రతి మాట కూడా ఉపమాన రూపంలో మాకు బోధిస్తున్నావు అని చెప్పినప్పుడు అక్కడ కొన్ని విషయాలను చెప్పిన తర్వాత ఉపమాన భావం చెప్తాడు. మీకంటే ముందు ప్రవక్తలు, మీకంటే ముందు నీతిమంతులు సైతము ఇలాంటి మాటలు వినాలని తహతహలాడారు, కానీ వారు వినలేకపోయారు అని అంటాడు. ప్రవక్తలు నీతిమంతులు, వారు చూడాలనుకొని చూడలేకపోయారు, కానీ చూస్తున్నటువంటి మీ కళ్ళు ధన్యులు అని అంటాడు, వింటున్నటువంటి మీ చెవులు ధన్యులు అని అంటాడు. అలా చెప్పి ఈ ఉపమాన భావమును మీకు చెప్తాను అని అంటాడు. ఎందుకు ఈ ఉపమానమును మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసును నమ్ముకుంటే నీ శ్రమలు పోవు అని చెప్పడానికి, యేసును నమ్ముకుంటే నీ కష్టాలు పోవు అని చెప్పడానికి, యేసును నమ్ముకుంటే నీ ఆర్థిక పరిస్థితులు చక్కపరచబడతాయని కాదు, యేసును నమ్ముకుంటే నీ అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడుతుంది అని కాదు అని చెప్పటానికి నీకు ఉపమానమును జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఉపమాన భావమును యేసే చెప్పి ఏమంటాడంటే, ఆ యొక్క దారి ప్రక్కన ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్తాడు. ఒకసారి చదవండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం వరకు చదవండి. యేసు చెప్పినటువంటి మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడో చెప్పినటువంటి మాటలు, ఎవరో ప్రసంగం చేసినటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేయటం లేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, అక్కడ విన్నటువంటిది ఇక్కడ, ఇక్కడ ఉన్నటువంటిది అక్కడ, అది తప్పు కాదు అది. కానీ అది పరిశుద్ధ లేఖనంలో ఉన్నదే నువ్వు ఎక్కడైనా వింటే అది మరలా ఇంకో చోట చెప్పొచ్చు. చదువు బిడ్డ 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఏం వినాలి నువ్వు? యేసు వార్త వినిపించాలి బిడ్డ మనము. అమ్మా యేసు వార్త వినాలి నువ్వు. రాజ్యమును గూర్చినటువంటి వార్త వినాలి. అంతే తప్ప నేను అమెరికాలో ఉన్నప్పుడు, నేను జర్మనీలో ఉన్నప్పుడు, నేను ఫ్రాన్స్లో ఉన్నప్పుడు, నేను ఫలానా చోట ఉన్నప్పుడు, ఫలానా చోట సువార్త చెప్తున్నప్పుడు నా ద్వారా ఫలానా దేవుడు కార్యం చేశాడు, నేను ప్రార్థన చేస్తే ఇంతమంది స్వస్థతలు అయ్యాయి, ఆ వార్తలు వినడానికి, ఆ సువార్త వినడానికి కాదు బేట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు దేని కొరకు పుట్టాడు, దేని కొరకు చనిపోయాడు, దేని కొరకు తిరిగి లేచాడమ్మా? నిన్ను రాజ్యముగా చేయాలి. క్రైస్తవులో సో నువ్వు రాజ్యముగా చేయబడి, ఆ రాజ్యమై ఉన్నటువంటి నీవు పరలోక రాజ్యంలో చేర్చబడేటటువంటి సువార్తను వినాలి. ఆ సువార్తనే ఈ విత్తనమును పోలుస్తూ ఇది దేవుని వాక్యము అన్నాడు. ఇలాంటిది దేవుని రాజ్య సువార్త అంటే మారు మనసు సువార్త, రక్షణ సువార్త, దేవుని యొక్క వాక్యము, అదే విత్తనము అని చెప్పి ఆ రాతి నెల గురించి మాత్రమే చదువుబెట్టాలి. 19వ వర్షం 19, 20 చదువునా.
సరే చదువు. వినియు గర్వింపగా ఉండగా ఉమ్. దుష్టుడు వచ్చి వారి హృదయంలో నుండి ఆ. విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇది దారి ప్రక్కన తోవ పక్కన విత్తబడిన వాడు వీడే. వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వినండి, రాతి నేల సంగతి చెప్తూ, రాతి నేలన విత్తబడిన వాడు విత్తబడి అంటే రాతి నేల, రాతి హృదయము కలిగినటువంటి వ్యక్తిలో ఈ దేవుని యొక్క సత్య రాజ్య సువార్త వేస్తే ఆ వేయించుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్వభావం గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వాక్యము విని వాక్యములు చాలా చక్కగా వింటాడు, వెంటనే సంతోషముతో వెంటనే చాలా సంతోషిస్తాడు, దానిని అంగీకరించువాడు. అంగీకరించిన దానిని అంగీకరిస్తాడు కూడా. అయితే ఆ. అతనిలో అతనిలో వేరు లేనందున వేరు లేనందున అతడు కొంతకాలం కొంతకాలం వరకు మాత్రమే నిలుస్తాడు. అంటే కొంతకాలము అని అంటే శ్రమలు రానంత వరకు, శ్రమలు అనుభవించినంత వరకు, అవమానాలు అనుభవించినంత వరకు, నిందలు అనుభవించినంత వరకు, ఆర్థిక ఇబ్బందులు అనుభవించవన్నంత వరకు అని అక్కడ స్పష్టంగా యేసు చెప్పాడు. చదువుట. వాక్యము నిమిత్తము బ్రతుకుతున్నప్పుడు ఏం కలుగుతుంది? వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు దేనికి సిద్ధంగా ఉండాలి? హల్లెలూయా. ఇప్పుడు నేను నిన్న వాయిగారిని అడిగాను ఫోన్ చేసి, బేటా అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడైతే కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది, అక్కడ ఒకవేళ ఎక్కువ వర్షం ఉంటే నాకు ఫోన్ చేసి తెలియజేయండి, దాన్ని బట్టి నేను బయలుదేరుతానంటే అయ్యగారు ఒక మాట అన్నాడు, వచ్చేది కార్లోనే కదా తెలుస్తున్నాం అలా, వచ్చేది కార్లోనే కదా, ప్రాబ్లం ఏముంటో వచ్చేసి అన్నాడు. సరే, అది దైవజనుని యొక్క మాట ప్రకారంగా బయలుదేరైతే వచ్చాను. కానీ లోపల ఒక ఆలోచన, ఏంటి ఆలోచన? కారును నమ్ముకొని దేవుని నమ్ముకొని బయలుదేరాడు. ఈ వర్షం వల్ల కార్యక్రమం అంటే హల్లెలూయా కదా. అంటే ఆ కారు నాకు అన్ని విధాలుగా సహకరిస్తే నేను వెనక్కి రాగలను, నిజామాబాద్ వెళ్ళగలను, నిర్మల్కి వెళ్ళగలను, మరి ఇప్పుడు ఆయా ప్రాంతాలను దర్శించుకొని హైదరాబాద్కి వెళ్ళగలను. అంటే నేను ఇక్కడికి రావాలంటే దేనికి సిద్ధపడి రావాలా? కారు నమ్ముకున్నాను. దేనికి సిద్ధపడి రావాలా? ఈ వర్షం వల్ల కారు ద్వారా నాకు ఏం కలిగినా కూడా పర్వాలేదు అనుకుని నేను రావాలి. హల్లెలూయా. అప్పటికే అది సైలెన్సర్లో సౌండ్ వస్తూ ఉంది. మొన్ననే మా బాబు అన్నాడు, డాడీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించుకో, ఇది సైలెన్సర్ సౌండ్ వస్తుంది. నేను వాళ్ళకి ఫోన్ చేశాను మెకానిక్కి. ఫోన్ చేస్తే నేను కళ హాస్పిటల్ కేర్ హాస్పిటల్లో ఉన్నాను, నేను ఈరోజు రాలేను అన్నాను. ఏదైతే అయిందని నేను బయలుదేరి వచ్చేసాను. దేవుని స్తోత్రం. అలా ఇది ఎందుకు చెప్పాను అంటే, దేవుని యొక్క సత్యరాజ్య సువార్త, రక్షణ సువార్త, మారు మనసు సువార్త విని రహస్య రాకడలో నువ్వు ఎత్తబడినటువంటి క్రైస్తవురాలుగా జీవించాలి అని నువ్వు బాప్తిసం పొందుకుంటే నువ్వు దేనికి సిద్ధపడాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు అంటే, ఏ సమయంలోనైనా నువ్వు ఊహించని శ్రమ నీ జీవితంలో వస్తుంది. రావచ్చు కాదు, వస్తుంది. దానితో పాటు ఏమన్నాడమ్మా? హింస అయినను, అంటే నిన్ను హింస పెట్టేవారు కూడా వస్తారు. అది నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ సంఘమే కావచ్చు, సమాజమే కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక విధంగా నిన్ను హింస పెడతారు. ఎవరికి హింసలు? వాక్య అనుసారముగా నడుచుకుంటూ ఆ త్రోవలో పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని జీవించేటటువంటి వ్యక్తికి శ్రమలు తప్పవు, హింసలు తప్పవు. నువ్వు నమ్మిన నీ యేసయ్యనేమో నీకు శ్రమలు వస్తాయని చెప్తే, నువ్వు నమ్మిన నీ యేసయ్యనేమో నీకు హింసలు వస్తాయని చెప్తే, నేను ఇక్కడ నిలబడి నువ్వు యేసు నమ్ముకుంటే నీకు శ్రమలు రావు, హింసలు రావు అని చెప్తే, నేను అబద్ధ బోధకుండా నిజమైన బోధకుండా? చెప్పండి అవయ్య గారు, నేను నిజమైన బోధకుండా అబద్ధమైన బోధకుండా? యేసు చెప్తున్నాడు నీకు వస్తాయి. ఆ వచ్చినప్పుడు వాటిని దాటింప చేసేవాడిని నేను. ఆ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానని 91వ కీర్తన 14-15 చెప్పాను. ఇప్పుడు నేను వచ్చి చెప్తాను ఏంటంటే, మీకు శ్రమలే రావమ్మా, నమ్ముకోండి, మీరు చూడండి, నమ్ముకొని చూడండి అంటే, నువ్వు గొర్రెలాగా తలూపి నువ్వు నమ్మొచ్చిన తర్వాత కూడా నీకు శ్రమలు పో, అవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. అలా ఎక్కువైనప్పుడు నువ్వేం చేస్తావు? నేను శ్రమలు పోతాయని నేను వస్తే నాకు ఇంకా శ్రమలు ఎక్కువ అయ్యాయని నువ్వేం చేస్తావంటే, కొంతకాలం తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతావు. తద్వారా నువ్వు రాతికి ఉండే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వచ్చేటప్పుడే శ్రమలు పోవాలని రాకుండా ఉంటే నువ్వు రాతికి ఉండే కాదు. ఆర్థిక ఇబ్బంది నువ్వు పోవాలని నువ్వు వస్తే నువ్వు రాతికి ఉండవు కాదుగా. హల్లెలూయా. నేను వచ్చేది ఎలాంటిది నా జీవితంలో ఎదురైనా, ఈ ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ నేను చచ్చిపోయినా పర్వాలేదు,
నేను పరలోకానికి వెళ్తే చాలు అని నువ్వు రక్షించబడితే నువ్వు మంచి నెలగా ఉంటావు. ఆ హింస అయినను, శ్రమ అయినను, హింస అయినను కలగగానే అభ్యంతర పడుదురు. చాలు బిడ్డ. ఏం చేస్తారు మీరు? పొందుకున్నటువంటి రక్షణను బట్టి, పొందుకున్న మారు మనస్సును బట్టి అభ్యంతర పడతారు. అంటే వాళ్ళలో వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఏమనంటే, నేను బహుశా తప్పు చేశానేమో. శామ్యూలయ్య గారి వాక్యం విని వరప్రసాదన్న గారి వాక్యం విని నేను తప్పు చేశానేమో. నా ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. నా చేతిలో ఏ ఆశీర్వాదం కూడా ఉండటం లేదు. ఇంకా 4 పైసలు ఎక్కువ అప్పే అయింది కానీ అప్పు తీరటం లేదు. ఇలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ మెదడులోకి వస్తున్నాయి అనే అర్థం ఏంటంటే, నువ్వు రాతి నేలగా వాక్యమును విన్నావు అని అర్థం. వేస్తున్నావు. సో ఎలాంటిది నీ జీవితంలోకి వచ్చినా వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి. ఆ సాగిపోతేనే నీవు అనుకున్న గమ్యమైనటువంటి మధ్యాకాశంలోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. లేకపోతే నువ్వు ప్రవేశించవు. ఈ మెదక్లో వచ్చినప్పుడల్లా ఎంత చక్కగా బ్రహ్మాండంగా రోడ్ వేసారంటే, బ్రహ్మాండంగా ఉంది రోడ్ అనుకునేవాడిని. ఈరోజు వస్తుంటే అన్ని గుంతలే. అడుగడుగున గుంతలు తయారయ్యాయి. ఎందుకనంటే వర్షం బట్టి లేకపోతే హెవీ వెహికల్స్ రావటం బట్టి ఆ పెచ్చలుగా లేచిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రావాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడేమో ఏం లేవు, బ్రహ్మాండంగా హాయిగా వచ్చారు. ఇప్పుడు వస్తుంటే అన్ని గుంతలు ఉన్నాయి. గుంతలు ఉన్నాయని చెప్పేసి పైగా నువ్వు ఎక్స్క్యూజ్ చేయండి, నేను అటు వెళ్ళిపోతానంటే అభ్యంతర పడినట్టు. సో ఏది వచ్చినా, నా దారిలో ఏది వచ్చినా నేను అనుకున్న గమ్యానికి నేను చేయాల్సిందే. క్రైస్తవం అవి దాటి నేను రావాల్సిందే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే, మీరు దేని విషయంలో మీరు పిలువబడ్డారో ఆ విషయంలో కొంతకాలం మీరు బాగానే నడుచుకున్నారు. నేను లేని సమయములో, నేను మీకు సువార్త అందించలేనటువంటి పరిస్థితుల్లో, నన్ను చెరసాలలో బంధించిన కారణాన్ని బట్టి మీకేమైంది అని అంటే, నా ద్వారా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడేటటువంటి సువార్త మీకు దూరమైన కారణాన్ని బట్టి అర్థం చేసుకోండి బాగా. ప్రైజ్ ది లార్డ్. అంటే వారికి సువార్త వినటం లేదని కాదా, సంఘంలో వారు వింటున్నారు. కానీ పౌలు ఏ ఉద్దేశంతో వారికి సువార్త చెప్తున్నాడు? వారిని రాజ్యముగా తయారు చేయటానికి, వారిని పరిశుద్ధులుగా తయారు చేయటానికి, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి భార్యగా అప్పగించడానికి సువార్త చెప్తున్నాడో, అలాంటి సువార్త ఆ సంఘములో క్రమక్రమంగా తగ్గిపోవటం వలన ఈ సంఘస్థులు ఏమవుతున్నారు అని అంటున్నాడంటే, మరలా మీరు పాత జీవితానికే వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. బహుశా ఈ రోజున ఈ వర్తమానం వింటున్నప్పుడు నువ్వు ఏదైతే వదిలిపెడతానని నీవు నీటిలో మునిగి బయటికి లేచావో, అది ఇంకా నీ జీవితంలో ఉంటున్నట్లయితే, ఇంకా నువ్వు చేస్తున్నట్లయితే, ఆ బలహీనత నిన్ను విడిచిపెట్టకపోతున్నట్లయితే, నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతున్నట్లయితే, ఈ రోజున ఈ వర్తమానం ఆత్మలో నీకే దేవుడు బయటపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇంకా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆత్మల భావం కలిగి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఎంత చెప్పినా, నీకెందుకు దేవుడు మారు మనసు రక్షణ అనే స్వాతంత్రం ఇచ్చాడో తెలుసుకొని కూడా నువ్వు ఇంకా అదే పాత రోత చెంది మళ్ళీ దేంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు దేంట్లో ఉన్నావో నేను చెప్పే అవసరం నీకు లేదు. ఎవరికి వారికి తెలియదా బిడ్డ? ఏ తప్పు విడిచిపెడతానని నువ్వు నూటిలో మునిగి ఆ నీటిలో వదిలిపెట్టావో, తిరిగి అదే జీవితం నీలోనికి వచ్చిందని నీ అంతరాత్మకు తెలియదా? నీ మనసుకు తెలియదా? గర్వమును విడిచిపెడతాను అని అనుకున్నావు, విడిచిపెట్టావా? అహంకారాన్ని విడిచిపెడతానన్నావు, విడిచిపెట్టావా?
సో నువ్వు ఏ పాపమునైతే, ఏ లోక సంబంధమైనటువంటి క్రియనైతే విడిచిపెడతాను, ఇక అది మరలా నా జీవితంలో రాణించుకోను అని స్వాతంత్రము అనేటటువంటి పేరుతో ఆ బానిసత్వములో నుంచి నువ్వు బయటికి వచ్చావో, తిరిగి నీ అంతటి నీవే దానిలోనికి వెళ్ళినా, లేకపోతే దానిని నీ జీవితంలోనికి రాణించుకొని బ్రతుకుతున్నట్లయితే, ఈరోజు పౌలు యొక్క వర్తమానము ద్వారా దేవుడు అందించినటువంటి ఈ సువార్త బహుశా దేవుడు నీకు ఇస్తున్నటువంటి చివరి హెచ్చరికలేమో. దీని తర్వాత నీకు హెచ్చరిక లేదేమో. నువ్వు మాట్లాడేటటువంటి వ్యతిరేక మాటలకు, నువ్వు వినేటటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలకు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఈ రోజు నేను ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ సండే నేను రావట్లేదు. ఎందుకో సడన్గా లాస్ట్ అక్కడ కొడపాకకు వచ్చినప్పుడు నా అంతటా నేనే నా నోటి ద్వారా దేవుడు పలికించాడు, నేను నెక్స్ట్ సండే రావాలనుకుంటున్నాను బిడ్డ. వెళ్ళడం క్రైస్తులో మరి ఇంత ప్రతికూలమైనటువంటి వాతావరణంలో సైతం ఆగిపోవాలని కూడా అనుకున్నాను. అయినా సరే దేవుడు నన్ను నెట్టుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాడంటే ఇది నీకు చివరి హెచ్చరిక. క్రైస్తులో నేను ఒక సంఘంలో చేర్చడానికి నువ్వు నీటి బాప్తిసం పొందుకోలేదు. హైందవ మతములో నుంచి క్రైస్తవ మతం పుచ్చుకోవడానికి నువ్వు స్వతంత్రురాలిగా నువ్వు పిలువబడలేదు. నువ్వు పిలువబడింది రహస్యరాత్రులైన యేసుక్రీస్తుకు పవిత్రమైన పరిశుద్ధమైన పాలనగా ఉండడానికి. ఆమేన్. సో నువ్వు దేన్ని విడిచిపెడతానని తీర్మానం తీసుకొని వచ్చావో, తిరిగి నువ్వు దానిలో ఉన్నట్లయితే అక్కడ చెప్తున్నాను, ఒక్క మాట నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. చదువుతా ఒక్క మాట, చదవడమా ఒక్క మాట. ఆ స్వాతంత్రము శారీర క్రియకు హేతువు చేసుకొనక. క్రైస్తులో మనకి ఇవ్వబడినటువంటి ఈ స్వాతంత్రమును తిరిగి శరీర క్రియలకు హేతువు చేసుకోకండి. ఈ శరీరం యొక్క చాలా భయంకరమైనటువంటి క్రియ ఏంటో చెప్తారా మీరు? దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉండటం మొదలు పెడతాడు. చాలా ఉన్నాయి కారణాలు. అందులో ఒక ముఖ్యమైనటువంటి కారణం చెప్తాను నేను. మనము భయపడినప్పుడు, మనము దేనికైనా సరే భయపడినప్పుడు, నీతో ఉన్నటువంటి నీ దేవుడు నిన్ను వదిలి వెళ్తాడు, లేదా నీతోనే ఉంటాడు. కానీ నువ్వు దేనికి భయపడుతున్నావో దానిని నీ వద్ద నుండి తొలగించలేడు. హల్లెలూయా. నీతో ఉండొచ్చు, లేదా నీతో వెళ్ళిపోవచ్చు. భయపడదు. దీనికి జరిగినటువంటి ఒక సంఘటనను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలులను నా ప్రజలు అన్నాడా దేవుడు? నేను వారి దేవుడను అన్నాడా? అన్నప్పుడు ఒక సందర్భంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు సౌలు యొక్క రాజ్య పరిపాలన యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిష్తీయుల అందరి పక్షాన ఒకడే ఒకడు ముందుకు వస్తున్నాడు. వాడి పేరు గొలియాతు. ఏమన్నాడు? నేను ఒక్కడే వస్తాను రా, మీరు ఎంతమంది వస్తారో రండి, నన్ను ఒక్కడిని ఓడిస్తే నా సామ్రాజ్యం అంతా మీదే అని అన్నాడా లేదా? ఒక్కడన్నా ముందుకు వచ్చాడు ఇశ్రాయేలీయులు సౌలు రాజుతో సహా? ఎందుకు రాలేదు? నేను వారి దేవుడని అన్నాడు, వారు నా ప్రజలు అన్నాడు. మరి దేవుడు కూడా ముందుకు రాలేదు. దేవుడు వారి పక్షంగా యుద్ధము చేయడం లేదు. వై? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఫియర్. వారికి భయం. ఆ భయపడుతున్నటువంటి ఇశ్రాయేలుగా ఉన్నారు. ఈ రోజు కూడా భయపడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఆ రోజు వారికి తోడుగా ఉంటారన్నాడు, వాడు నా ప్రజలు అన్నాడు, నేను వారి దేవుడిని అని కూడా దేవుడు ఎలా మౌనంగా ఉన్నాడో నీ పట్ల కూడా అలాగే మౌనంగా ఉంటాడు. దయచేసి శరీర క్రియల్లో ఒక భయంకరమైనటువంటి క్రియ భయముతో బ్రతకకూడదు. అందుకే చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, నా సమాధానము మీకు కావాలి అని అంటే, నా సమాధానం మీరు అనుభవించాలంటే మీలో భయము ఉండకుండా ధైర్యము కలిగి ఉండండి అని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చెప్పలేదా? చదివి అవసరం లేదు కానీ, ధైర్యము కలిగి ఉండుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో దేవుడు చెప్తున్నటువంటి మాట, మనం నమ్మినటువంటి మన యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఇది శరీర క్రియ. మీరు స్వాతంత్రం పొందుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో నుండి బయటికి రావాలి అని అంటే మరి ధైర్యంతో పోరాటమే వస్తుంది కదా బ్రదర్.
ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? ధైర్యం ఉండాలంటే ఒక రోజు ఉపవాసం ఉండాలంటే ముందు ఏం కావాలి? భయపడకుండా ఉంటే నువ్వు ఉపవాసం ఉండగలుగుతావు. భయపడుతూ ఉపవాసం ఉంటే అసలు ఉపవాసం ఉండలేవు. సో నీ శరీర క్రియ ఏమంటున్నాడంటే భయపడవు. అప్పుడు దేవుడు యుద్ధం చేయాలనుకున్నాడు. ఏం చేశాడు? భయము లేని ధైర్యం కలిగినటువంటి దేవుడు అంటే మాత్రమే, భయము కలిగి దేవుడు అంటే మాత్రమే భక్తి కలిగినటువంటి ఒక చిన్న బాలుడైనటువంటి దావీదును యుద్ధ భూమిలోనికి పంపించాడు. హల్లెలూయా. ఆ యుద్ధము భూమిలోనికి ఒక్కడు భయము లేనివాడు, దేవుని భయం మాత్రమే కలిగిన వాడు, దేవుని పరిశుద్ధత మాత్రమే కలిగిన వాడు ఎప్పుడైతే యుద్ధ భూమిలో అడుగు పెట్టాడో ఆ వ్యక్తి పక్షులుగా దేవుడు తోడుగా ఉన్నాడు. సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని సవాల్ చేస్తున్నాడు? ఎవరికేం తెలుసా? నీకు తెలుసా కదా? దావీదు గొల్యాతుతో ఏమంటున్నాడు తెలుసా? చెప్తుంది ఎప్పుడైనా వేసినావా ఈ స్కిట్? వేసావు ఎప్పుడన్నా? ఒకసారి చెప్పాడు. ఏమన్నాడు? యెహోవా నామములో నేను చంపేస్తాను. యెహోవా నామములో నేను నిన్ను, నువ్వు నన్ను చంపడం కాదా, నువ్వు ఆచారంలో ఉండొచ్చు, నువ్వు యుద్ధ నేర్పరివై ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి సకలమైనటువంటి విద్యలు నీకు వచ్చి ఉండవచ్చు, నీకు ఎవరెవరో పలుకుబడి ఉండవచ్చు, కానీ నీ దగ్గర ఉన్నది ఏది కూడా నా దగ్గర లేదు ఈ రోజున. హల్లెలూయా. నువ్వు ఏదేదైతే లోక సంబంధంగా కలిగి ఉన్నావో అది ఏది ఈ రోజున నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నదల్లా ఒకటి, జీవము కలిగినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి పాపము లేని పరిశుద్ధత. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని చెప్పుకోగలమా? దేవుడు ఇచ్చిన పరిశుద్ధత నా దగ్గర ఉంది, దేవుడు ఇచ్చిన నీతి నా దగ్గర ఉంది, దేవుడు నాలో నుండి తీసుకున్నాడు పాపపు జీవితాన్ని, తన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, అదొక్కటే నా దగ్గర ఉంది. ఈరోజు ఏమో చెప్తాను ధైర్యంగా మాట, నా దేవుని వల్ల నేను నిన్ను ఓడిస్తాను, నిన్ను చంపేస్తాను అని చెప్పాను కదా, నా దేవుని వల్ల. అదే చోట దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధత వలన నిన్ను చంపుతాను అని ఎవరు ధైర్యం చెప్తారు? దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధత నా దగ్గర ఉంది. ఏ చిన్న పాపము కూడా నా దగ్గర లేదు. చూపు ద్వారా కానీ, వినికి ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ నా దగ్గర పాపము లేదు అని నువ్వు చెప్పగలిగితే ప్రపంచాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది కూడా నీ జీవితాన్ని ఆపలేదు. ఈ రోజు నన్ను ఆపాలని అనేక రకాలమైనటువంటి ఈ లోకంలో వచ్చిన ధైర్యంగా ముందుకు సాగిపోతున్నారు బిడ్డ. అందుకే ఇంత ధైర్యంగా మీతో మాట్లాడగలుగుతున్నారు. జీవితంలో అసాధ్యమైనది పరిశుద్ధులకు లేదు కాక లేదు, నీతిమంతులకు లేదు కాక లేదు. అందుకే భారమైన ఉదయంతో పౌలు శిరస్సులో ఉన్నప్పటికీ కూడా, నానా రకాలైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా, సంఘములో జరుగుతున్నటువంటి వ్యతిరేకతలను విని కూడా తెలుసుకొని ఉండలేకపోయాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఉత్తరము ద్వారానైనా సరే నేను హెచ్చరిస్తానని హెచ్చరించాను. అతనికి భయము లేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పాప చెప్పిన విధముగానే పరిశుద్ధ లేఖంలో చెప్పిన భయపెట్టిన వాడు కాస్త ఎక్కడ పడ్డాడు? భయము లేని ధైర్యము కలిగిన దావీదు కాళ్ళ దగ్గర పడ్డాడు. ఈ రోజున ఇదే విధముగా పాప జీవితాన్ని విడిచిపెట్టి భయము లేకుండా నువ్వు ధైర్యంగా బ్రతికితే, ఈ రోజు నిన్ను ఏది భయపెడుతుందో అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ప్రయత్నిస్తున్నావు. ఏది నిన్ను దుఃఖ పెడుతుందో, ఏది నిన్ను కృంగదీస్తూ ఉన్నదో, ఏది నిన్ను ఎదగనివ్వకుండా చేస్తుందో దాన్నే నువ్వు చిన్నగా తొక్కుకుంటూ దాని మీదనే నువ్వు నడుచుకుంటూ పరలోకపు యొక్క పట్టణానికి వెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా. సో భయము అనేటటువంటి శరీర క్రియను హేతువు చేసుకోవద్దు. అక్కడ భయము కలిగి ఉండు అన్నాడు. యోహాను సువార్త 16:33లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34-35 ఏమన్నాడు? మీరు కలిగి ఉన్న ధైర్యమును విడిచిపెట్టకుడి. హల్లెలూయా. దేనైనా విడిచిపెట్టండి, కానీ భయమును మాత్రం విడిచిపెట్టగలుగుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం బట్ట వేసుకున్నాం, ఎట్టి మీద ఏం చేస్తాం?
ఇప్పేస్తారు కదా కదా, ఇప్పేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని ఎడిపోతాం. గుర్తు చేస్తారు భార్యను కూడా. అన్న హైదరాబాద్ నుంచి వచ్చి చెప్పి ఏదైతే విడిచిపెట్టినామో ఆ కొంపలో చేయవద్దని, ఆ కంపౌండ్లో పోవద్దని ఎంత ముచ్చటకి చెప్పినా కూడా నువ్వు మళ్ళీ పోతే, నీకు చివరి హెచ్చరిక చెప్పినా కూడా మళ్ళీ పోతే ఏం లాభాలు? మీరు గుర్తు చేసినా మళ్ళీ ఏం చేస్తారు? మీరు ఓడకపోతే మీరు మనుషులు వేస్తున్నాం పోయి తోడు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి? పోవద్దని. అయినా పోయి దూరిద్దనుకో మనకి చేయలేదు. ఏదైనా సరే ఈ రోజున మీ శరీరంలో ఉన్న బట్టలు విడిచిపెట్టండి, కానీ విడిచిపెట్టిన పాపములు మాత్రమే మరణాన్ని జీవితంలో తెలుసుకోవాలి. పరిశుద్ధత బట్టలు, నీతి బట్టలను విడిచిపెట్టండి. చదువుదాం. శరీర క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు ఒకరికి ఒకడు దాసులై ఉండండి. ఒకటి చెప్తున్నాడు చివరిలో, ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండండి. ఇక్కడ ఎంతమందికి ప్రేమ కలిగి ఉన్నారు చెప్పండి? ప్రేమ కలిగి ఉన్నవారు చెప్పండి. నా గురించి నేను చెప్తాను. మన సహవాసంలో నా గురించి చాలా చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు. రక్షింపబడినవారు. ఈ అన్న లేకపోయి ఉంటే, ఈ అన్న మాకు పరిచయం కాకపోయి ఉంటే, ఈ అన్న మాకు వచ్చి సువార్త చెప్పకపోయి ఉంటే మేము ఈ రోజున రక్షించబడే వాళ్ళం కాదండి. ఈ రోజు మేము బైబిల్ చదివే వాళ్ళం కాదండి. ఈ రోజు మేము ఇంత చక్కగా బైబిల్ చదువుతున్నామంటే అన్న చెప్పినటువంటి సువార్త ద్వారా. మేము ఇంత గొప్ప ప్రార్థనలు చేయగలుగుతున్నామంటే, ఇంత గొప్పగా మేము సంఘంలో వాడబడగలుగుతున్నామంటే అన్న మాకు చెప్పినటువంటి సువార్త ద్వారా మాత్రమే. అన్న ఆ నోటే, అన్న ఆ వ్యక్తులే ఈ రోజున ఈ అన్నను దూరం పెట్టారు. హల్లెలూయా. కారణం ఏంటో మరి నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్రేమ ఈ రోజున ఎందుకు తగ్గిపోయిందో నాకు తెలియదు. ఏదైనా తగ్గిపోవచ్చు కానీ ప్రేమ ఏసన్నాడు, అంచె దినములలో ప్రేమ చల్లారును అని అన్నాడు. చల్లారును అన్న అదే వ్యక్తి మళ్ళేమన్నాడు? మీరు మండుతూ ఉండాలి అని అన్నాడు. మళ్ళీ పౌలుతో చెప్పించాడు. ఏమని చెప్పించాడు? ప్రేమనే ఎల్లకాలము నిలిచి ఉంటుంది అని కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్పలేదా? ప్రేమనే శాశ్వత కాలం నిలిచి ఉంటుంది అని అన్నాడు. అంటే శాశ్వత కాలం వరకు ఉండేది ప్రేమ, అదే శాశ్వత కాలం వరకు మనలో ప్రేమ ఉండాలి. ఆమేన్. సో ఈ ప్రేమ మీలో ఉంటే మీరు ధన్యులమ్మ. మీరు ఉందా ప్రేమ? చదువుతా పెట్టాలి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆ కింది భాగంలో ఉంటుంది. లాస్ట్లో 13వ కింది భాగం అమ్మ, లాస్ట్లో నాన్న దాన్ని చూడు కింద, అక్కడనే అదే పేజ్లోనే కింద చదువుబెట్టా. అరే ఆ వర్షం చదువుబట్టి ఏళ్ళు పెట్టిన అవుతుంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ ప్రేమ కలిగి ఉండండి. స్వాతంత్రం పొందిన వారు, పాపములో నుంచి విడుదల పొందినటువంటి వారు ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. మరి ప్రేమ కలిగి ఉండమంటే ఎవరి మీద మీరు ప్రేమ కలిగి ఉంటారు? ఇప్పుడు అంటే నీకు నీ భార్యతో ప్రేమ ఉందా లేదా? అమ్మ అమ్మ మీకు మీ భర్తతో ప్రేమ ఉందా లేదా? ఉందా? ఆయన మీద ప్రేమ ఉందని ఎలా రుజువు చేస్తున్నారు మీరు? ఆయనకి ఇష్టమైనది చేశా, మీకు ఇష్టమైనది చేశా. తన మీద ప్రేమ ఉందని మీరు ఎలా రుజువు చేస్తున్నారు? తనకి ఇష్టమైనది చేశా, మీకు ఇష్టమైనది చేశా, ఆమెకి ఇష్టమైనది. రైట్? అంటే మీ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నారంటే ఎదుటి వ్యక్తికి ఇష్టమైనది మీరు చేసి, నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేనేమడుగుతున్నానంటే నీ భర్త అయినటువంటి యేసుక్రీస్తు మీద నీకు ప్రేమ ఉందా? ప్రేమ కలిగి ఉంటుందంటే మీరు ఒకరినొకరు ఇక్కడ కాదు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. నువ్వు నా మీద ప్రేమ చూపించి కొడుపాక దాకా తీసుకొచ్చావు. నా మీద ప్రేమ చూపించి దేవునికి స్తోత్రం. కానీ అంతకంటే 100 రెట్లు మించిన ప్రేమ ఆయన మీద ఉండాలి. ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు.
కానీ నేను ప్రాణం పెట్టిన వాడిని కాదు, రక్తం చిందించిన వాడిని కాదు, ప్రాణం పెట్టిన వాడిని, రక్తం చిందించిన వాడిని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిని. ప్రకటిస్తున్న వ్యక్తి మీదనే నీకు ఇంత ప్రేమ ఉంటే, ప్రకటించబడటానికి కారకుడైనటువంటి యేసు మీద నీకు ఎంత ప్రేమ ఉండాలి? ప్రశ్నలో అందుకే యేసే అన్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో యేసు ఒక మాట అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. నేను కొత్త కొత్త విషయాలు ఏవి చెప్పను, చదవడం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్న వచనం చదువుతాను. యోహాను సువార్త ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఎన్నో వచనం పెట్టది? 23 చదువుతాను. వాడు నా మాట గైకొను. ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఒక్కడు నన్ను ప్రేమించే ఎడల. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘస్థులం అందరము ప్రేమిస్తున్నావా, ప్రేమించడం లేదా? ఈ మాటతో నువ్వు చెప్తున్నావు, కానీ ఏసేమంటున్నాడు? చెప్తున్న మీలలో ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను కైకొంటాడు. వేస్తున్నాం, వాడు నా మాటలను కైకొంటాడు. అప్పుడు చదువుతాను. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఆయన నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆయన మాటలను వినాల్సిందే. తెల్లబట్టలు వేసుకొని వస్తే ప్రేమించాడు, అమ్మ తల స్నానం చేసి వస్తే ప్రేమించాడు, ఇలా శారీరకమైనటువంటి శుభ్రత కలిగి ఉంటే ప్రేమించాడు. ఆయన ప్రేమించేది శారీరకమైనటువంటి శుభ్రతతో పాటు ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి పరిశుభ్రత. అది నువ్వు కలిగి ఉంటే, అది ఎలా కలిగి ఉండాలో ప్రతిరోజు నువ్వు వినాలి. ఒకరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? ఏం కాదు. 2 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? 3 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? 4 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? నీది నీకే అసహ్యం కలుగుతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అది కొట్టుకోనో ఇది కొట్టుకోనో మేనేజ్ చేయగలుగుతావు కదా బిడ్డ. సెంటు కొట్టుకోనో ఏదో. మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, రోజు సాయంత్రం కాగానే వేస్తాడు. వేసి ఆ వాసనను మేనేజ్ చేయడానికి ప్రారంభంలో సెంట్లు కొట్టుకుంటుండే, స్టార్టింగ్లో సెంట్లు కొట్టుకొని మేనేజ్ చేస్తుండే. అయినా సరే చూడు బాబా ఆయన నోళ్ళు కూడా వచ్చేస్తుండే వాసన, మేనేజ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత అమృతాంజనం జంతుబాంబులను పెట్టి మేనేజ్ చేయాలనుకుంటుంది. అంటే లోపల రాగానే అమృతాంజనం వాసన రావాలి, మనకు జంతుబాంబు వాసన రావాలి, కానీ లోపల పోయినటువంటి వాసన రావద్దు. మేనేజ్ ఇలా మేనేజ్ చేస్తారు కొంతమంది. ఈ శారీరక సంబంధమైనటువంటి స్నానం చేయకపోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏమో ఏం కాదేమో, కానీ 4వ రోజు నుంచి నీది నీకే అసహ్యం కలుగుతుంది. క్రైస్తవం నీకు నీకే దుర్వాసన కలుగుతుంది. కాబట్టి శరీరానికి ప్రతిరోజు నీళ్ళ స్నానము ఎలా అవసరమో, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత కొరకు కూడా ఈ వాక్యం అనే నీళ్ళ స్నానం అవసరము. హల్లెలూయా. ఇది ప్రతిరోజు అవసరం. అందుకే అపోస్తలుల గురించి మనందరికీ తెలుసు, 2వ అధ్యాయంలో 34వ వచనం, ప్రతిరోజు ఆలయములో కూడుకుంటూ, ప్రతిరోజు ఇంటింట కూడా కూడుకున్నారట. ప్రతిరోజు ఆలయంలో కూడుకున్నారు, ప్రతిరోజు ఇంటింట. ఇప్పుడు ప్రతిరోజు ఆలయం లేదు, ప్రతిరోజు ఇంటింట కూడా లేదు. వారానికి ఒకసారి ఆదివారం అయినా కూడా అందులో అందరూ లేదు. మరి ఇంటింటనైనా ఉందా పోనీ అంటే అది కూడా బర్త్డేలకు, జ్ఞాపకార్థ కూడికలకు, వెడ్డింగ్ యానివర్సరీలకు ఉందో లేదో కూడా తెలియదు. ఉన్నదా వెడ్డింగ్ యానివర్సరీలకు? కానీ ప్రతిరోజు అంటున్నాడు. అంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఎంత కంపు కొడుతున్నావు నీ భర్త అయిన యేసుక్రీస్తుకు నీకు తెలుస్తలేదు. అది మనుషుల్ని మెచ్చుకుంటున్నారేమో, మనుషుల్ని పాత ప్రార్థననే, పాత విశ్వాసాన్ని, పాత బైబుల్ చదవటమే, దీన్ని చూసి మనుషులు సంఘం నేను మెచ్చుకుంటుందేమో. కానీ యేసుక్రీస్తుకు నువ్వు దుర్వాసన కలిగి ఉన్నావు. ఎందుకంటే నీవు ప్రతిరోజు స్నానము నీకు లేదు, ప్రతిరోజు ఆత్మ సంబంధమైన స్నానం
గురించి పౌలు రాశాడా రాయలేదా? ఏమిటా? వాక్యమనే ఉతక స్నానము చేయబడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ప్రతిరోజు ఉతక స్నానం చేయబడాలమ్మా. అందుకని ప్రేమ కలిగి ఉండండి అంటే దాని అర్థము, ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు ప్రతిరోజు నా మాటల్ని గైకొంటాడు, అప్పుడు తండ్రి అయిన దేవుడు వింటున్నటువంటి వారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. వింటున్న ఆ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రేమించి మేము వచ్చి వారితో నివాసము చేస్తాము అన్నాడు. అంటే స్వయం గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వచ్చి మీతో నివసిస్తాడు. దోస్ హు లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. పనికి మాలిన మాటలు వింటారు, పనికి మాలిన మాటలు వినిపించుకుంటారు. కానీ ఈ మాటలను వినిపించుకోవడానికి, ఈ మాటలు వినిపించే చోట కూర్చోవడానికి కూర్చోదు. ఏ పాత జీవితములు, పాత వ్యక్తులను, పాత చోట్లను విడిచిపెట్టి ఇది వినడానికి కూర్చున్నటువంటి చోటు నుంచి మరలా ఈ చోటు నుంచి మరలా పాత రోజులు కూర్చున్న చోటుకే వెళ్ళిపోయావే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ పాత వ్యక్తుల దగ్గరికే వెళ్ళిపోయావే. ఆ పాత వ్యక్తులే మరలా నీ ఇంటికి రావడం ప్రారంభించారే. ఆ పాత వ్యక్తులే మరలా నీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను వాడుకుంటున్నారే. చిచి అని నా యేసు నిన్ను అసహించుకోకపోతే ఈ వర్తమానము ద్వారా పౌలు గలతీ సంఘానికి హెచ్చరిక ప్రసంగము ఉత్తరము ద్వారా తెలియజేస్తున్న విధంగా నీకు అవే మాటలను ఈరోజు ప్రసంగము ద్వారా తెలియజేస్తున్నప్పుడు తిరిగి మొదటి ప్రేమ కలిగి ఉండండి అని యేసు చెప్తున్నారు కదా. క్రైస్తవం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో చెప్తూ మొదటి సంఘముతో అంటాడు, మునుపటి ప్రేమ నీలో తగ్గిపోయింది. హల్లెలూయా. మునుపటి ఆసక్తి, మునుపటి పరిశుద్ధత లేదు. అది మరలా యేసును ప్రేమించేటటువంటి, యేసు మాటలను వినేటటువంటి రావాలి. నేను రాష్ట్ర టైం కొడుకు వచ్చినప్పుడు ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన చాలా సందర్భాల్లో చెప్పాను. విశ్వాసమునకు నిర్వచనము క్రీస్తు మాటలను వినుట వలన విశ్వాసము కలుగును. సో క్రీస్తు మాటలు ప్రతిరోజు మీరు వింటే త్రిత్వమై ఉన్న దేవుడు నీతో నివసిస్తాడు. తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించి నీ జీవితంలో నువ్వు నడుచుకుంటూ పోతూ ఉంటే ముళ్ళు వచ్చాయి, ఆ ముళ్ళను ఆయనే తీసేస్తాడు. క్రీస్తులో రాళ్ళు వచ్చాయి, ఆ రాళ్ళను ఆయనే తీసేస్తాడు. గుంతలు వచ్చాయి, ఆ గుంతలు ఆయనే పొడిచి ఆ మార్గమును సరళం చేసి నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. ఆ మాట చెప్పి చివరిలో అంటాడు, ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది అని అంటాడు. అదే గలతీయుల రాసిన పత్రికలో కంటిన్యూషన్లో నేను చదివించడం దగ్గర నేను ముగిస్తున్నాను. ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలామంది ధైర్యంగా చెప్తారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను 2 సార్లు చదవటం ముగించానండి, 4 సార్లు చదవటం ముగించాను, 7 సార్లు చదవటం ముగించాను అని చాలామంది చెప్తారు. మరి ఏమర్థం చేసుకున్నావు అందులో నుండి? 7 సార్లు చదివటం ముగించావు కదా, అందులో నుంచి నువ్వు ఏం సత్యం తెలుసుకున్నావు అంటే కథలు చెప్తాడు. ఏం కథలు? అబ్రహాముకు ఇస్సాకు కొడుకుగా పుట్టిండే, ఆ ఇస్సాకుకు యాకోబు కొడుకుగా పుట్టిండే, ఆ యాకోబుకు 12 మంది కుమారులు పుట్టిండే, ఆ 12 మంది కుమారుల నుండి యోసేపు పుట్టాడు, ఆ యోసేపు ఇలా కథలు చెప్తాడు. నువ్వు కథలు చెప్పడానికి, కథలు నేర్చుకోవడానికి బైబిల్ కాదు చదవటం అని పౌలు చెప్తున్నాడు, ఏం కాదు. ఈ ధర్మశాస్త్రం నువ్వు చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి పూర్తిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఈ ధర్మశాస్త్రం నీకు నేర్పిస్తుంది కదా. హల్లెలూయా. ఆ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే, పొరుగువాడితో మోతురికి వారిని ఉండాలి. సొంత బంధువులనే ప్రేమించలేకపోతున్నాను, సొంత స్నేహితులనే ప్రేమించలేకపోతున్నాను. ఇక నీవు పాపపు ఊపిలో పడి ఉన్నటువంటి పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావు? చెప్పండి. పొరుగువాడు అంటే పాప ఏం చెప్పాడు ఇక? యేసు చెప్పిన ఉపమానంలో తెలియదా బిడ్డ? ఇంత ఆశ్చర్యం మనం చూస్తుంది. పొరుగువాడు అంటే పాప ఏం చెప్పలేదా? మంచి సమయంలో ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పొరుగువాడు ఎవడు? యెరూషలేము అనే పరిశుద్ధతను విడిచిపెట్టి యెరికో అనే పాపంలోకి నడుచుకుంటూ పోతుంటే కొట్టబడ్డాడు, అంత దొంగిలించబడింది, అంత దోచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సో యాజకుడు వచ్చాడంటే, లేవీయుడు వచ్చాడట. వాళ్ళ బాధ్యత ఏంది? ఈ పాపిని పరిశుద్ధునిగా మార్చడమే వాళ్ళ బాధ్యత. యాజకుడిని, లేవీయుడు.
కానీ ఆ పాపిని పట్టించుకోకపోతే ఏమయ్యాడు? ఒక మంచి సమరైనటువంటి రక్షణకు కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ త్రోవ గుండా వెళ్ళి ఈ పాపిని దర్శించి ఆ పాపికి ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని తీసుకొచ్చి పరిశుద్ధమైనటువంటి సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘమును అర్థమిచ్చే పూటకూల ఇంటి వానికి ఆ సంఘ కాపరికి అప్పగించి, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను, కొంత సువార్త చెప్పాను, నీవు ఇంకా సంపూర్ణమైనటువంటి సువార్త చెప్పి ఇతన్ని పర్ఫెక్ట్మైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వధువుగా నువ్వు సిద్ధపరచాలి. దాని కొరకు ఎంత ఖర్చు అయిందో నేను వచ్చినప్పుడు చెప్పు, నేను దాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అందులో పొరుగువాడేవాడు? పాపి. అవునా? అంటే నేను రక్షించబడినట్టు నా ఇంట్లో ఉన్నటువంటి పాపలు కూడా రక్షించబడాలని కోరుకోవడంలో తప్పేముంది? హల్లెలూయా. నా ఇంట్లో పాపం చేశారని ఆ పాపం చేసినటువంటి వాటిని నేను అసహించుకోవాలా? విడిచిపెట్టాలా? అలా అనుకుంటే మొట్టమొదట నేను నిన్ను అసహించుకోవాలి. హల్లెలూయా. నువ్వు పాపివని తెలిసి నీ ఇంటికి వచ్చాను, నువ్వు పాపివని తెలిసి నీ ఇంటికి వచ్చి నీకు సువార్త చెప్పాను. అలా ఇంటికి వెళ్ళమని చెప్పింది నా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈరోజు అదే మన సొంత ఇంట్లో సొంత కుటుంబంలో జరుగుతున్నప్పుడు ప్రేమించండి, ప్రేమిస్తున్నాం. వారికి కూడా పారు మనసు జీవితం, రక్షణ జీవితంలోనికి అవమానాలను, నిందలను, సమస్తమైనటువంటి వాటిని ఎదుర్కొని వారిని సైతం సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి తీసుకురావడానికి మనం ప్రయాసపడాలి. మరియను సంపూర్ణమైనటువంటి రక్షణ జీవితంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకురానికి పోయాడు. చనిపోకముందు చనిపోయాడు కానీ జన్మనిచ్చినటువంటి తల్లిని సంపూర్ణమైనటువంటి పరిశుద్ధురాలుగా తయారు చేయలేకపోయాడు బిడ్డ. అలా చనిపోతున్నటువంటి సమయంలో ఆ తల్లి బాధ్యత, ఆ తల్లి మారు మనసు పొందాలి, ఆ తల్లి రక్షణ పొందాలి. ఆ తల్లి నేను మరలా వచ్చినప్పుడు ఆ తల్లి ఎదుర్కోవాలి. రాకడలో నాకు భార్యగా ఈ లోక సంబంధమైనటువంటి తల్లి ఉండాలనేటటువంటి ఆ మంచి సంకల్పంతో ఏం చేశాడో బాధ్యతని యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఈ తల్లి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, ఈ తల్లి మారు మనసు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, ఈ తల్లి రక్షణ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నా సహోదరుడాన్ని అప్పగించినప్పుడు నాట నుండి ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు అని రాయిస్తాడు. క్రైస్తులో సో పాపులను అసహించుకోవడం కాదు బిడ్డ, పాపులను దూరం పెట్టడం కాదు. అంతకంటే భయంకరమైనటువంటి పాపులతో నువ్వు తిరుగుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, వారితో కరగలుపులు కలిగి తిరుగుతూ ఉన్నావు. కానీ ఏదో ఒక తప్పు కనబడిందని చెప్పి వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కానీ ఒక రోజున నువ్వే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతున్నావని మనము మర్చిపోవడం లేదు. కాబట్టి నీ కంట్లో దూరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కండ్లలో ఉన్న దూలమును వారు తీసేసుకోండి. ఆ తర్వాత ఎదుటి వారి కండ్లలో ఉన్న నలుసు. దూలం పెద్దదా నలుసు పెద్దదా? ఎంతో ముందు కూడా వచ్చినప్పుడు అడిగారు. అమ్మా దూలం అంటే ఏంటి బిడ్డ? అడతారు కదా, అదే బిడ్డ దూలం అంటే. నలుసు అంటే ఏంటి? దానికి పడతాయి కూడా అక్కడక్కడ, దూలానికి అక్కడక్కడ చిన్న చిన్నవి పడతాయి కదా దాని. మనం ఏం చేస్తాం? ఆ నలుసునే చూపిస్తాం. ఏమైనా ఇప్పుడు మనందరం ఇక్కడికి వస్తే మనం పరిశుద్ధం కదా, నీతిమంతులం కదా. ఇప్పుడు రాళ్ళని ఏమంటాం మనం? అయ్యా రాళ్ళని ఏమంటాం? నిన్నే ఇప్పుడు చర్చికి రాలేదు కదా, రాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళు కలిసిరు అనుకోండి, ఆ రాళ్ళని ఏమంటాం? నువ్వు రాలేదు, మంచి ప్రసంగం మిస్ అయిపోయినావు అని అంటాం. కానీ ప్రసంగాన్ని మిస్ అయిపోయాడు, కానీ వినకుండానే ఈ ప్రసంగానికి తగినటువంటి విధంగా బయట బతుకుతున్నాడు. ఆ వ్యక్తి ఇంకో చోట పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కనపరుస్తున్నాడు. కానీ ఇక్కడ నువ్వు విని కూడా ఈ వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు జీవించకపోతే ఈ లాభం. ఈ చెవులు కొరుక్కుని ముందు అది మానండి. ఈ చెవులు కొరుక్కునే అలవాటు ఉంటుందా ఉండలేదు కదా అమ్మా? ముసుముసులు అవుతున్నట్టు ఉందనంటే ఈ చెవులు కొరుక్కునేటటువంటి అలవాటు మానండి. వాళ్ళ సంగతులు వీళ్ళ దగ్గర, వీళ్ళ సంగతులు వాళ్ళ దగ్గర మానండి. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, వచ్చిన వారు వాడండి బిడ్డ. ఇప్పుడు అంటే చాలా ఇష్టం. రండి రండి. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లను కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటి ఇంటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటి ఇంటి తలుపు తట్టి, యేసయ్య మూసే చెప్పమ్మా ఊరకనే
క్రైస్తలాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఆ సంఘం మాటలు ఇక్కడ, ఈ సంఘం మాటలు అక్కడ చెప్పకండి. దేవుడు అన్నీ చెప్తున్నాడు. మనంత అదృష్టవంతులు, మనంత దేవుని యొక్క దృష్టిలో మనంత మంచి వ్యక్తులు ఎదుర్కోలేదు. మనల్ని తల్లి విడిచిపెడతారు, ఎవరైనా విడిచిపెడతారు. వాళ్ళు మనకి తిండి నేర్పించారు, ఎలా బ్రతకాలో నేర్పించారు, అన్ని నేర్పించారు. కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలో నేర్పించేటటువంటి వాళ్ళని దేవుడు ఒక దేవుని యొక్క అద్భుతమైనటువంటి సేవకుని రూపంలో దేవుడు మనకిచ్చాడు. క్రైస్తవులు, నేను మరలా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మోషే అక్కనే దేవుడు వదిలిపెట్టలేదు, మోషే అన్ననే వదిలిపెట్టలేదు. అలా మోషే స్థానములో నిస్వార్థంగా మీ నుంచి ఏమి ఆశించకుండా, కొడపాక నుంచి ఏమి ఆశించకుండా, ఏ ప్రాంత బాధ్యత అప్పగించాడో ఏమి ఆశించకుండా చేస్తున్నటువంటి పరిచయం చేస్తున్నటువంటి దైవజనుని పక్షంగా మీరు ఒకవేళ ఎదురుగా కానీ చాటుగా కానీ ఎవరికి తినకుండా ఎవరి దగ్గర మాట్లాడినా ఈ రోజు ఇక్కడ ఒప్పుకొని వెళ్ళిపోండి దయచేసి. ఎందుకంటే వారికి పట్టిన శిక్ష మీకు పట్టకూడదంటే సంఘములో ఒప్పుకోండి, దేవుని పక్కన లక్ష్యం ఒప్పుకోండి, సహోదరుని పక్కన పక్షమును కూడా ఒప్పుకొని ఈ యొక్క ఆలయాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే ఇంకా మనము శరీర క్రియలను హేతువు చేసుకునడానికి మనం పరిశుద్ధమైన నీతిమంతులమైనటువంటి స్వాతంత్రము పొందుకోవాలి. ప్రేమ కలిగి పెట్టుకోవాలి, ప్రేమను పంచుదా, ఒకరిని ఎడల ఒకడు దాసులమై జీవిస్తాం. వాడెంతండి వేడెంతండి, అందరము దేవుని దృష్టిలో దాసులమే. ఇక్కడ దాసులమైతే రేపు అక్కడ వారసులు. ఇక్కడ నువ్వు వారసత్వాలు చూపిస్తే నువ్వు అక్కడ కూడా దాసుడిగా ఉండలేవు. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ ఒకసారి నిజంగా ముందు నేను కొన్ని మాటలు చెప్పాను. అడగగా ముందు ఆ మాటలు కూడా ప్రేమ గురించి, మొదటి కొట్టిన ప్రేమ తగ్గింది, నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంది అని దేవుడు మాట్లాడాడు. మత్తయి సువార్తలో కూడా మనము ఒక మాట నేను చూపించాను. పరలోకమందు తండ్రి మనం ప్రేమించాలి అంటే నిజంగా మన పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా దేవుడు ఈ దినమున పౌలును ముందు పెట్టి, పౌలు ద్వారా నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి ప్రేమలో ఉన్నామో దేవుడు మనకు తెలియజేశాను. కనుక ఆయన వైపు రెండు చేతులకి నిన్ను నీవు నిజంగా ఎన్నో రోజుల నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను, తెలియదు కానీ నిజంగా మందిరంలో బాగానే ఉంటున్నారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి. ఒక ఆయన వేరే చర్చికి వెళ్తాడు, ఆయన మాట్లాడుతున్నాడు, అన్న ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న, ఏందన్నా చర్చికి వస్తారు, మన చర్చల గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు అని పేరుతో సహా చెప్పారు. నాకు అర్థం కాలే, దేవుడు నా కోసం ఎందుకు మాట్లాడతారు అని నేను దేవుని దగ్గర కనిపెడుతున్నాను. మళ్ళీ రెండవది, అలిగి రాకిట్గానే ఉంటూ అలిగితే మా దగ్గరికి ఎందుకు రావట్లేదు, అలిగిన దగ్గరికి రావాలి కదా అని బుద్ధిహీనంగా మాట్లాడిన ఎందరో కూడా నాకు అవసరం వాళ్ళతో, అలిగే వాళ్ళతో నాకు అవసరం లేదు. నశించిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచడం ధైర్యపడడం నాకు తెలుసు. కావలసుకొని నేను ఉన్న దగ్గరికి లేవా అంటే నాకు అవసరం లేదు. ఇది నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు నిజాయితీగా యథార్థంగా ఉంటే ఇక్కడ మాటలు ఎక్కడ చెప్పకు, ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది, బుద్ధిహీనంగా ఉండకు, సిగ్గుమాల జనంగా మనం ఉండదు. దేవుని కొరకు రోషంగా ఉంటావా, ఉండు. ఆ రోషం నాకు లేదు అంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నీది కాదు అని. ఏం చెప్తున్నాడు వాక్యంలో, దేవుడు ఏం చెప్పాడు దాన్ని విను, దాన్ని గ్రహించు, దాన్ని గ్రహించి దాని ప్రకారం ముందుకు వెళ్ళు. దేవుడు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. ఒకవేళ నువ్వు ఎంత మాట్లాడినా, ఎవరి కోసం, నా కోసం, వేరే వాళ్ళ కోసం, ఎంతమంది కోసం నువ్వు మాట్లాడినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తావు. విచ్చలవిడిన స్థితులకి వెళ్ళి ఎవరి జాడ ఎవరికి తెలియదు,
అయోమయ పరిస్థితుల్లో. నిజంగా దేవుని ప్రేమించేవాడిగా నువ్వు మొదట ఏ ప్రేమతో నీవు ఉన్నావో ఇప్పుడు అదే ప్రేమతో ఉన్నావు. మొదట ప్రేమలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎంత ప్రార్థన చేస్తాం, ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తాం, ఎంతమందికి సువార్తను ప్రకటించాం. అప్పుడు లేనిపోవడం మాటలు ఏవి కూడా లేవు. కానీ ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన తగ్గి, దేవుడితో సహవాసం చేయడం తగ్గి, ఆదివారం ఆరాధనకు తగ్గి, నీవు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈ దినమన్నా మార్చబడాలని దేవుడు మాట్లాడాడు, నువ్వు మారాలి అని దేవుడు మాట్లాడాడు. నిజంగా అది నాకు వద్దు, విషయాన్ని కలుగుతున్నాయన దేవా. మొదట ఏ ప్రేమ కలిగి నీ దగ్గరికి వచ్చానో ఆ ప్రేమ కలిగి ఉంటాను. అందరినీ ప్రేమించడం శత్రువు కొరకు ప్రార్థన చేయడం చెప్పాను. ఆ విధంగా చేసేదాన్ని నేను ఉంటానయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక మంచి తీర్మానం, ఆ మంచి తీర్మానం నేను ఉన్నత పరిస్థితుల్లో తీసుకెళ్తుంది. శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన వాటన్నింటిలో నుంచి కూడా దేవుడికి స్పష్టంగా నా శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను అన్నాడు. అదే మాటతో నేను బలపరుస్తున్నాడు. గ్యాస్ నేను నీకు తోడుగా ఉంటా. కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, బాధ వచ్చిన అందరూ నేను విడిచి దూరం వెళ్ళిపోతారు, కానీ నేను నీకు దగ్గరగా సమీపంగా నేను ఆనుకొని ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. దానికి ఆయన పైకి నిన్ను బట్టి, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి పశ్చాత్తాపడగలుగుతావా? ఒకవేళ పశ్చాత్తాప పడగలిగితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలని. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునని రాయబడింది. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే నీకు మేలు కలగదు, వీడు కలుగుతుందని దాని అర్థం. కనుక ఎవరికి వారి ఒక క్షణం, ఎవరికి వారు ఎవరి ముఖంలో ఏమీ లేదు. ఏసై వైపు చూస్తే ఏసై సూటిగా నీతో మాట్లాడాడు, ఇక్కడున్న అందరితో కూడా మాట్లాడాడు. ఈ దినం మనం ఆయన వైపు చూస్తూ నువ్వు సూటిగా సమాధానం చెప్పగలుగుతావా? ఒక తీర్మానం తీసుకోగలుగుతావా? తీసుకోగలిగితే నువ్వు ధన్యుడవు. ప్రియపరులో గొప్ప తండ్రికి స్తోత్రం. తండ్రి మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ఒక్క క్షణం తీర్మానం తీసుకో. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. ఒక చిన్న తీర్మానము ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. ఎవరికి వారే తండ్రికి స్తోత్రం. నీకే వందనాలు తండ్రి, నీకే కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మనుషులతో గంటల తరబడి గడిపి వ్యర్థంగా మాట్లాడి, పనికి మాలిన మాటలు మాట్లాడి, పనికిరాని అన్నీ మాట్లాడి, మందిరానికి దూరమై, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, ఆశలు, కోరికలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎన్నో మాట్లాడి లోకానికి దగ్గరయ్యా, మనుషులకు దగ్గరయ్యానయ్యా, మనుషులుగా జీవించానయ్యా. కానీ చూస్తే ఏమీ లేదు ముందు. నీతో గడిపిన కీర్తన కాడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. ఒక్క క్షణం ఏసయ్య నీతో నేను జీవిస్తానయ్యా, ఏసయ్య నీతో జీవిస్తానయ్యా, ఏసయ్య నీతో జీవిస్తానయ్యా. ఏసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. ఏసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును అందరూ చెప్పాలా? ఆస్వాదింతును
మకరందము జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. అందరూ కూడా అదేవిధంగా మోకరించి నిజంగా నువ్వు తీర్మానం తీసుకుంటేనే ప్రభు బలంలో చేయవై, లేకపోతే వెయ్యకు. నిజంగా పౌలు గలతీ సంఘానికి హెచ్చరిస్తూ నీవు ఇవి మార్చుకుంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పిన ఎంత సత్యమో, ఇప్పుడు నువ్వు మంచి తీర్మానం తీసుకొని ఇక నేను ఇది వరకు చెప్పిన వాక్యం ప్రకారంగా నేను ఉంటాను, అదేవిధంగా నేను జీవిస్తాను అని తీర్మానం తీసుకుంటేనే నీవు ప్రభు శరీరం రక్తంలో చేయగలవు. లేకపోతే అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, ఎవరు అయోగ్యంగా చేయవేయకూడదు. ఒకవేళ వేస్తే నీలో చాలా మంది బలహీనులై ఉన్నారు, చాలా మంది రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని పౌలు రాస్తూ ఉంటాడు. ఈ దినమున్న వాక్యం విని ఎస్ మొదట ఏ ప్రేమ నేను కలిగి ఉన్నానో, ఎంతవరకు నేను ఎన్ని సాధించానో, ఎన్ని పొందానో అని గర్వం అహంకారం ఏదైనా ఉంటే దాన్ని దీనమును విసర్జించి దేవా వీటన్నింటిలోకెల్లా శ్రేష్టమైంది ప్రేమే, అది మీరు ప్రేమించిన కలువరి ప్రేమ. ఆ ప్రేమనే నాకు కావాలి, ఆ ప్రేమ ప్రకారమే నేను ఉంటాను, ఆ ప్రేమ ప్రకారమే ముందుకు నడుస్తాను అనే తీర్మానం తీసుకుంటేనే ప్రభు శరీర రక్తంలో చెయ్యి. నేను ఎప్పుడు ఏ వాడకుడు నేను తప్పను అని అంటేనే చెయ్యి వెయ్యి, లేకపోతే వెయ్యకు. దేవుని కంటే నాకు ఎక్కువ ఏది కాదు, నా ఇష్టమైందని కూడా నేను అసహించుకుంటాను అని అంటే నువ్వు చేయడానికి ఇష్టపడు. నా ఇష్టం ఉంటే వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా అని అనుకుంటే మంచిది కాదు అని కూడా చెప్తున్నాను. ఏమన్నా తీసుకునేవా ఈ వారం ఆలస్యమైంది, ఎన్నో వారం తప్పాను, కానీ ఇక ముందు నేను ఎప్పుడు కూడా తప్పానయ్యా, ఎప్పుడు ఆలస్యంగా రానయ్యా, ఏవా ఆలస్యమైనందుకు క్షమించండి, ఆలస్యమైనందుకు క్షమించండి అని క్షమాపణ అడగండి. కానీ మళ్ళీ వారంలో ఆలస్యం చేయకండి, మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఆలస్యం చేయకండి. నీకు దేవుడు నిజంగా దేవుడు దాసుకు చెప్పినట్టుగా ఇది నీకు చివరి అవకాశమేమో, ఇది నీకు చివరి అవకాశమేమో, ఇది చివరి అవకాశమేమో నీకు కనుక ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు నిజంగా బాప్తిసం తీసుకోవాలంటే కూడా సిద్ధపడండి. ఎందుకు దేవుడు అక్కడ ఎప్పుడో తెలియదు, అతి సమీపంగా. ఒకవేళ నిజంగా నీవు కానీ నాకు లోకమొద్దు, లోకాశలో ఏది నాకు వద్దు, ఏసయ్య నాకు కావాలి, ఏసై కొరకు నేను జీవించాలి, ఏసై కొరకు నేను బ్రతకాలి, నేను ఏసై సొంత లక్ష్యములు అంగీకరించాలా అనుకునేవారు ఎవరైనా బాప్తిసం తీసుకునే వారు ఉంటే దయచేసి మీరు సిద్ధపడండి. ఈ ప్రార్థన మీరు చెప్పగలిగితే మీకు మేము ప్రార్థించగలుగుతాం, మీకు బాప్తిసం ఇవ్వగలుగుతాం, సంఘంలో చేర్చి నిజంగా దేవుని కొరకు మీరు రోషం గలవారుగా వాడబడినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. బాప్తిసం తీసుకున్నవారు ఒక మంచి తీర్మానం, ఒక మంచి ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ఎవరికి వారు చేసుకునే ప్రార్థన, ఎవరికి వారే ఎవరికి వారే ఎవరికి వారే ఎవరికి వారే ఎవరికి వారే ఎవరికి వారే మీరున్న స్థలంలో నిటారుగా మోకరించి రెండు చేతులు పైకెత్తి, దేవా నిజంగా నీ శరీరం పాల్పొందబోతున్నా, నువ్వు తీర్మానం తీసుకున్న చేయి వేయి, లేకపోతే వేయకు. మళ్ళీ చెప్తున్నాను, బలహీనలు అవుతారు, రోగులు అవుతారు, చివరకు మరణిస్తారని కూడా పౌలు అంటాడు. దేవుడు చెప్పిన మాటలు విన్న ప్రియ సహోదర సహోదరి, నీవు ఉన్న స్థలంలో మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకో. ప్రభువులను సమీపించడానికి సిద్ధపడ్డ సహోదరుడు సహోదరి, నీవు ఉన్న స్థలంలో ఉండి ప్రార్థన చేసుకో. దేవుడు ఒక కార్యము నీ ద్వారా అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరికి వారికి ఒక క్షణం, అందరు కూడా ఎవరికి వారికి ఒక క్షణం
ఎవరికి వారి క్షణము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం బట్టి తెలియజేస్తున్నాను. ఎవరికి వారి ఉన్న స్థలంలో మోకరించి, ఉన్న స్థలంలోనే మోకరించి, ఉన్న స్థలంలో మోకరించి, రెండు చేతులు పైకెత్తి నీ కొరకు నాకు మనందరి కొరకు కలువరి శిలువలో బలైన యేసయ్య వైపు చూస్తున్నాను. యేసయ్య వైపు చేతులు చాచి, యేసయ్య వైపు చేతులు చాచి పరిశ్రమ ఎవరికి వారు యేసయ్యకు వందనాలు, పరలోక వందనాలు, దేవునికి స్తుతించుకుంటున్నాను. మీ నామానికి స్తుతి ఘనత మహిమలు చూపిస్తున్నాను. నమ్మదగిన మంచి దేవనుకున్నాను, నమ్మదగిన సహాయకుడికి స్తోత్రం చేస్తున్నాను. మా గొప్ప కాపాడు, ప్రేమ కాపాడు, ప్రధాన కాపాడు లేకుంటున్నాను. నీకే స్తుతి చెల్లిస్తున్నాను. ఒక పశ్చాత్తాపడు నిజంగా రాక దిగజారుల స్థితిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి సమయానికి రాక దిగజారుల స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు చేత పీడించబడి, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈ దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని, సమరయుడా గాయములను కట్టుమా, సమరయుడా ప్రభావ ప్రేమామయుడా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా ప్రభావ ప్రేమామయుడా. దిగజారిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కితిని. దిగజారిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కితిని. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని, సమరయుడా ఆత్మతో నన్ను నింపుమా, సమరయుడా ప్రభావ ప్రేమామయుడా ఆత్మతో నన్ను నింపుమా, సమరయుడా ప్రభావ ప్రేమామయుడా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా ప్రభావ ప్రేమామయుడా. నిజంగా దిగజారి ఎన్ని దినములు నువ్వు రాలేకపోయావో, ఎన్ని దినములు నువ్వు ఆలస్యంగా వచ్చావో ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకో. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించడం కూడా నువ్వు లోబడలేకపోయావో నిన్ను నీవు ఒకసారి గమనించుకొని ప్రార్థన చేసుకో. తన నీకు స్తోత్రం మెస్సయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ ప్రియబిడ్డలందరూ కూడా నీ వైపు చేతులు. ఎంతమంది నేను ఇది చేశాను అని ఒప్పుకున్నారు, ఎంతమంది నేను విడిచిపెడుతున్నాను, ఇక నా జీవితం నేను వద్దు అది మనం తీసుకున్నాను. వారందరూ బట్టి కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనా. ప్రతి మంచి మనుషులు ఉద్యోగించినందుకు నీకు స్తోత్రం. వారిని క్షమించినందుకు వందనా. యోగ్యత పవిత్రకి ఇచ్చిన విధానం బట్టి వందనా.
పరిశుద్ధుల తండ్రి, ప్రముఖమైన విషయంలో తండ్రి, ఇక్కడ నుంచి మన తండ్రి రెండు విషయాలు ప్రార్థన చేస్తున్నాం. ఇది మీ ప్రియకుమార శరీరంగా మార్చండి. ఇక్కడ నుంచి మన ద్రాక్షరసం విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియకుమార రక్తముగా మార్చండి. మీ ప్రియకుమార శరీరముగాను మీ ప్రియకుమార రక్తముగాను మార్చి మీరు థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం కానీ స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, నీకే వందనం, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమార శరీరముగా మీ ప్రియకుమార రక్తంగా మార్చేందుకు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మేమందరం పాల్గొనే భవిష్యత్తులో సహాయం చేయమని భయతులు వంతులు మేము పాల్గొనేందుకు స్తోత్రాలు అయ్యా. బలవంతులముగా తండ్రి, శక్తివంతులముగా తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. మీతో కూడా ఈ భూమి మీద మీతో కూడా జీవించే వారముగా మడునట్టుగా సహాయం చేయమంటూ వేడుకుంటుంది. యేసయ్య శ్రేష్ఠమైన నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడం చెప్పాను. పరమ తండ్రికి వందనాలు. మీ ప్రియకుమారు మా రక్షకుడైన యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియకుమారు శరీరంలో మేము అందరం కూడా పాలు పొందబోచున్నాం. సహాయం చేయండి, కనికరం చూపెట్టండి. యోగ్యముగా మేము పాలు పొందడానికి సహాయం దయచేయండి. యోగ్యతను మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్యని శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నీట మునిగి బాప్తిసం తీసుకున్న వారు మీ కుడి నిటారుగా మోకరించి మీ కుడి హస్తాన్ని ఎత్తిపట్టండి. ప్రభు శరీరం మీ దగ్గర తీసుకొని రాబడుతుంది కనుక ఒక పాట పాడుతూ ప్రభు వారి శరీరంలో మనం అందరం కూడా పాలు పొందుదాం. నీట మునిగి బాప్తిసం తీసుకున్న వారు నిటారుగా మోకరించి రెండు చేతులు పైకెత్తి ఒక పాట పాడుతూ ప్రభు శరీరంలో పాలు పొందుదాం. అందరికి వచ్చిందని నీటి మునిగి వేసుకుని అంగీకరించి నీటి మునిగి బాప్తిసం తీసుకున్నాను. ప్రమోషన్ నాకు రాలేదని తెలియజేయండి. దగ్గర తీసుకుని రాబడుతుంది. అందరికి వచ్చిన దగ్గర నుంచి పైకి ఎత్తుదాం. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించి అందరూ కలిసి ఒకసారి ప్రార్థన పూర్వకంగా కూర్చుద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన పూర్వకంగా ప్రభు వారి శరీరంలో కూర్చుద్దాం. అలాగే భోజనమైన పిమ్మట ఆమె ఒక పాత్ర ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పాను. 11 విషయంలో పాల్పొందాం. అదేవిధంగా మీ రక్తంలో పాల్పొందవచ్చుని సహాయం చేయండి. మేమందరూ కూడా నమ్మకంగా యోగ్యంగా పాల్పొందుతానికి స్తోత్రం అయ్యా. మీ రక్తంలో కడగబడిన నేడు మేమందరం కూడా తండ్రి మీ రక్తాన్ని సేవించి తండ్రికి స్తోత్రం అయ్యా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు తండ్రి. ఆ వెలుగై ఉన్న మేము తండ్రి ఇంకా అనేకులకు వెలిగించి మీ వెలుగులో నడిపించి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ నీకు మనకు చెల్లిస్తే యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచనాలు పాల్పొందాం. మనమందరం కూడా పిల్లలు మోకరించి రెండు చేతులు పైకెత్తి ఒక పాట పాడుతూ ప్రభు రక్తంలో పాల్పొందుదాం. Rasta
వచ్చిందా, ప్రవచనకు వచ్చిందా, ప్రభు రక్తం రాలేదు అని వాడు తెలియజేయడం దగ్గర తీసుకొద్దా, వాడు ముందుకు వచ్చిందా? రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించి అందరం కలిసి ఒకసారి యేసు రక్తాన్ని సేవిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ప్రభు వారి రక్తాన్ని సేవిద్దాం. మా గొప్ప దేవ శక్తి మాత్రం స్తోత్రం తండ్రి. నువ్వు తండ్రి ఈ భూమి దేవుడు చేయలేదు, నా గురించి మాత్రం చేసిన దేవాలన్నా ఇది నా శరీరం అన్నది, నా రక్తం అన్నది. మీ అంత విశ్వాసం ఇచ్చిన వారందరూ కొడుతుంది, మిమ్మల్ని అంగీకరించిన వారందరూ కూడా పాల్గొంది వాక్యాన్ని చదువుతారు. దేవా ఈ వాక్యాన్ని అయ్యా ఈ దినమున నాకు సంఘానికి అందరికీ ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాల్గొన్న బిడ్డలు ఇంకెంతో మంది ఉన్నారు, వారు కూడా అయ్యా మంచి మనసు మంచి ఆశ కలిగజేయడం అయ్యా నీకు స్తోత్రం. దేవా వారు పశ్చాత్తాపడతారు అయ్యా నీకు స్తోత్రం. మిమ్మల్ని స్వీకరించడానికి సహాయం స్వీకరించడానికి మీ శరీర రక్తంలో చేయవేసిన ప్రతి ఒక్క బిడ్డలు కొడతాను. నిజంగా దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశము అని తండ్రి అయ్యా ఇదే విధంగా ఉండకుండా ఇంకా అనేకులు కూడా పాల్గొందాలి. దాని కొరకు మేము కష్టపడి అపొస్తలుడు పౌలు ఏ విధమైన ఆశ కలిగి ఉన్నాడో విన్న వాక్యం బట్టి మేము కూడా అదే ఆశ కలిగి ఉండాలి. సంఘాలు కట్టబడాలి, ఆత్మలు సంఘంలో చేర్చబడాలి అని తన ప్రతి ఒక్క నడుము కట్టి పనిచేయడానికి సహాయం చేయండి. మహిమ గంట ప్రభావం మీకే చెల్లిస్తూ పాల్పొందిన వాళ్ళందరూ మీకు జ్ఞాపకం చేసుకోమని నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్యని శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు శరీరంలో రక్తంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే